ఈ వంటకం చాలా కష్టం అనుకుంటారు కానీ చాలా సింపుల్ అండి. పాకం పట్టడం వస్తే చాలు. మరి పాకం ఎలా పట్టాలి, మనకి ఎలా తెలుస్తుంది, ఈ వీడియోలో చూద్దాము. పాకం ఏం లేదండి, మనకి తినే చాక్లెట్ ఉంటుంది కదా, అలాగే గోళీలాగా రావాలన్నమాట బెల్లం పాకం. అలా వస్తే అరిసెల పాకం. అదే లేతగా ఉందనుకోండి పాకుండల పాకం అనమాట. ముదురుగా ఉందనుకోండి చిక్కి పాకం అయిపోతుంది. మీడియంగా చూసుకుని అరిసెల పాకం పట్టేస్తే చాలా ఈజీ అనమాట. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతికి తీసిన వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి. మరి ఈ అరిసెలు ఎలా ఉండాలి ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. అనుకుని బంధం స్టోరీ వింటూ ఉండండి, వీడియో చూస్తూ ఉండండి. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందు నుంచి స్టోరీ ఫస్ట్ నుంచి చెప్తున్నానండి. ఫస్ట్ నుంచి వీడియోలు చూసినట్లయితే మీకు స్టోరీ అర్థమవుతుంది. ప్రతి స్టోరీలోకి వెళ్ళిపోదాం. రిషి ఇలా అంటున్నాడు. కొందరు పెద్ద మనుషులు నాకు పర్మిషన్ రాకుండా అడ్డుపడుతున్నారు. బ్యాంక్ లోన్లు ఇవ్వడం లేదు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సామాన్య ప్రజలు మీరు నన్ను నమ్మితే 10,000 అడ్వాన్స్ కట్టండి, బుక్ చేసుకోండి. మీ డబ్బుతో ఇల్లు కడతాను. ₹1 అప్పు లేకుండా కడతాను. మీరు నాకు అండగా నిలబడతారా? ఈ ఓపెన్ ఛాలెంజ్ టీవీలో మారుమ్రోగుతుంది. చక్రవర్తి టీవీ రిమోట్ని నేలకేసి కొట్టాడు. రాస్కెల్, వాడు పబ్లిక్లో రెచ్చగొడుతున్నాడు. కానీ అప్పటికే జరగాల్సింది జరిగింది. రిషి ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గూడు ఫర్ ఎవ్రీవన్ అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయింది. మధ్యతరగతి ప్రజలకు, ఆటో డ్రైవర్లకు, టీచర్లకు చిన్న ఉద్యోగాలు ఆనందంతో ఉప్పొంగిపోయారు. సాయంత్రానికి రిషి ఆఫీస్ వెబ్సైట్ క్రాష్ అయింది. బుకింగ్స్ వెల్లువ వచ్చాయి. గంటలో 5,000 అప్లికేషన్లు వచ్చాయి. ఒక్కొక్కరు 10,000 కట్టిన 5 కోట్లు చేతికి వచ్చాయి. జనం శక్తి ముందు ఏ కార్పొరేటర్ శక్తి నిలబడదని రుజువైంది. భయం. బుకింగ్స్ లిస్ట్ చూసుకుని ప్రవీణ్ గంతులేశాడు. సార్, మనం సేఫ్. ఈ డబ్బుతో ఫస్ట్ ఫ్లోర్ కట్టేయచ్చు. రిషి, వసుధ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. కానీ ఆ నవ్వు ఎంతసేపు నిలబడలేదు. రిషి ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది అన్వన్ నెంబర్ నుండి. ఒక వీడియో క్లిప్. అందులో వసుధ స్కూల్ నుండి ఇంటికి వెళ్తున్న దృశ్యం. దాన్ని కింద క్యాప్షన్, ఇల్లు కట్టడం మొదలుపెట్టావు, బాగుంది. కానీ ఆ ఇంట్లో ఉండడానికి నీ భార్య బతికి ఉండాలి కదా. రిషి చేతిలో ఫోన్ వణికింది. చక్రవర్తి తను ఓడిస్తున్నాడని తెలిసి నీచకానికి దిగాడని, భౌతిక దాడులు ప్లాన్లు వేస్తున్నాడని. వసుధ రిషి ముఖం చూసి కంగారుపడి, ఏమైంది రిషి, ఫోన్ దాచేస్తావు? ఏం లేదు, చిన్న టెన్షన్. కానీ వసుధకు అర్థమైంది. ఆమె రిషి దగ్గరకు వచ్చి అతని చేతిలో నుండి ఫోన్ తీసుకుని మెసేజ్ చూసింది. ఆమె భయపడలేదు. ఆమె కళ్ళల్లో మళ్ళీ అదే పౌరుషం కనిపించింది. వాళ్ళు భయపెడుతున్నారు రిషి గారు. మనం భయపడితే వాళ్ళు గెలుస్తారు. ఇది బిజినెస్ కాదు వసుధ, ఇది ప్రాణహాని. నేను నిన్ను రిస్క్ చేయలేను. నువ్వు కొన్నాళ్ళు ఊరికి వెళ్ళిపో. రిషి బతిమలాడారు. నేను వెళ్ళను, వసుధ తెగేసి చెప్పింది. యుద్ధం చేసేటప్పుడు భార్యను పంపిస్తే మొగుడు ఒకడే పోరాడతాడు. అది ఏ పురాణంలో ఉంది? నేను ఇక్కడే ఉంటాను. చూద్దాం ఆ చక్రవర్తి గారు ఏం చేస్తారో. రిషి ఆమెను హత్తుకున్నాడు. ఆమె గుండె ధైర్యానికి అతని రక్షణ కవచంలా అనిపించింది. కానీ బయట చీకట్లో చక్రవర్తి గుడారాలు ఆ ఇంటి చుట్టూ కాపలా కాస్తున్నారు. రేపు సైట్లో పని మొదలు పెడతారు. అక్కడ రక్తం చిందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆ రాత్రి భయంతో గడిచింది. ఉదయం అయ్యేసరికి ఒక అద్భుతం జరిగింది. రిషి, వసుధ సైట్ దగ్గరికి చేరుకునేసరికి అక్కడ భయానక వాతావరణం లేదు. బదులుగా ఒక పండగ వాతావరణం ఉంది. ఆ చక్రవర్తి పంపిన గూండాలు ఆగిపోయారు. ఎందుకంటే అక్కడ కేవలం రిషి, వసుధ మాత్రమే లేరు. రామాపురం నుండి వచ్చిన 50 మంది కూలీలు, తాపీ మేస్త్రులు, వారి కుటుంబాలు అక్కడ ఉన్నాయి. అంతేకాదు, నిన్న టీవీలో రిషి పిలుపుని విని 10,000 కట్టిన ఫ్లాట్లు బుక్ చేసుకున్న మధ్యతరగతి జనం వందల సంఖ్యలో తమ కుటుంబాలతో సహా అక్కడికి వచ్చారు. ఆడవాళ్ళు, పిల్లలు, వృద్ధులు అందరూ ఆ స్థలంలో నిలబడి ఉన్నారు. అది ఒక నిర్మాణ స్థలంలా లేదు, ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంలా ఉంది. ఇంతమంది సామాన్యులు జనం మధ్యలో గొడవలు చేస్తే అది చక్రవర్తికి నష్టం. అందుకే ఆ గూండాలు వెనక్కి తగ్గి దూరంగా నిలబడి చూస్తున్నారు. రిషి కారు దిగగానే ఆ జనం చప్పట్లతో స్వాగతం పలికారు. మా కలలో ఇల్లు కడుతున్న దేవుడు వచ్చాడు అని ఒక ముసలావిడ దండం పెట్టింది. రిషి కళ్ళు చెమిర్చాయి. నేను దేవుణ్ణి కాదమ్మా, మీలో ఒకడని అని చెప్పాడు. సాధారణంగా రిషి ప్రాజెక్టు మొదలు పెడితే పెద్ద పందిరి వేసి మంత్రులను పిలిచి ఆర్భాటంగా రిబ్బన్ కటింగ్ చేసేవాడు. కానీ ఈరోజు అక్కడ అలాంటివేమీ లేవు. వసుధ ఒక చిన్న పసుపు ముద్దను వినాయకుడిలాగా చేసింది. కొన్ని మామిడాకులు, కొబ్బరికాయలు, పువ్వులు తెచ్చి రాఘవర్మగారి, పార్వతి గారి పీటల మీద కూర్చున్నారు. రిషి, వసుధ వాళ్ళ పక్కన కూర్చున్నారు. రిషి ప్యాంటు షర్ట్ కాదు, ఇదిగో ఈ పంచె కట్టుకో అని అమ్మ ఒక తెల్లని పట్టు పంచె కండువా ఇచ్చింది. రిషి ఇబ్బందిగా చూశాడు. నాకు ఇవన్నీ అలవాటు లేదమ్మా, ఇక్కడే కట్టుకోవాలా? పర్లేదు రండి అని వసుధ అతని పక్కనే ఉన్న తాత్కాలిక షెడ్లోనికి తీసుకువెళ్ళింది. అక్కడ రిషి పంచె కట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటే వసుధ నవ్వుతూ సహాయం చేసింది. ఆమె తన చేతులతో పంచె సరిచేస్తూ రిషి ఆమె కళ్ళల్లోకి చూశాడు.
కళ్ళల్లో ఒక భార్యగా ఉన్న చనువు, ప్రేమ కనిపించాయి. మీరు పంచె కట్టుకుంటే అచ్చం మామయ్య గారిలా ఉన్నారు, వసు మెచ్చుకోలుగా అంది. రిషి అద్దం లేకపోయినా ఆమె కళ్ళల్లో తన ప్రతిబింబం చూసుకున్నాడు. థ్యాంక్ యూ వసుధ, నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నాను. ఇద్దరూ బయటకు వచ్చారు. పూజలో కూర్చున్నారు. హోమం పొగ, మంత్రాలు, శబ్దం, కొబ్బరికాయ కొట్టిన టెంకాయ నీళ్లు, ఆ వాతావరణం రిషి మనసులో ఒత్తిడిని మొత్తం తీసివేసింది. రిషి మొదటి ఇటుక తీసి గుంతలో పెట్టాడు. వసు దాన్ని మీద పసుపు కుంకుమ వేసింది. ఆ క్షణం అక్కడ ఉన్నవాళ్ళు వందలాది మంది కరతాళ ధ్వనులతో ఆ ప్రదేశం మారుమ్రోగింది. అది బిజినెస్ డీల్ కాదు, ఒక నమ్మకానికి వేసిన పునాది. పూజ అయిన తర్వాత క్యాటరింగ్ ఎవరికి ఇచ్చారు రిషి అని ఒక ఇన్వెస్టర్ అడిగారు. రిషి నవ్వి, క్యాటరింగ్ లేదు, మన ఇంటి భోజనమే అని వెనుక చూపించాడు. అక్కడ ఒక పెద్ద చెట్టు కింద రామాపురం నుండి వచ్చిన ఆడవాళ్లు మరియు ఫ్లాట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు, సిటీ ఆడవాళ్లు కలిసి వంటలు మొదలుపెట్టారు. పెద్ద పెద్ద గిన్నెల్లో పులిహోర, సాంబారి, బంగాళదుంపల వేపుడు, గారెలు వండుతున్నారు. పొగలు కక్కుతున్న అన్నం వాసన గాలిలో కలిసింది. రండి అందరం చేతులు కలపండి అని వసుధ పీల్చుకుని వచ్చింది. ఆశ్చర్యకరంగా సిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళు, టీచర్లు, బ్యాంకు గుమాస్తాలు అందరూ తమ హోదాను పక్కన పెట్టి కూరగాయలు తరగడం, విస్తరాకులు వేయడం సాయం చేశారు. రిషి కూడా షర్ట్ మడత పెట్టి వండడానికి సిద్ధమయ్యాడు. ఒక చిన్నపిల్లాడు రిషి దగ్గరికి వచ్చి, అంకుల్ నాకు గారె కావాలి అని అడిగాడు. రిషి నవ్వుతూ ఆ పిల్లవాడికి గారె వడ్డించాడు. ఆ పిల్లవాడు తల్లి వచ్చి, సార్ వాడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడా అని అడిగింది. లేదు, వాడు నన్ను కస్టమర్గా కాదు, నా ఫ్యామిలీ నంబర్, రిషి నవ్వుతూ చెప్పాడు. అందరూ ఆరు బయట చెట్ట కింద కూర్చొని భోజనం చేశారు. రిషి, వసుధ, రాఘవవర్మ గారు, కూలీలు, కస్టమర్లు అందరూ ఒకే భక్తిలో కూర్చున్నారు. రిషి ఆ పులిహోర తింటుంటే అమృతంలా అనిపించింది. 5 స్టార్ హోటల్లో లక్షలు ఖర్చు పెట్టి తిన్నప్పుడు దొరకని తృప్తి ఈ రోజు ఆ ఇస్తరాకుల్లో దొరికింది. నాన్న రిషి రాఘవవర్మ వైపు తిరిగాడు. ఇంతకాలం నేను డబ్బు సంపాదించా అనుకున్నాను, కానీ నేను పేదవాడిని. ఈరోజు నిజమైన సంపాదన అంటే ఏంటో చూస్తున్నా. రాఘవవర్మ గారు గర్వంతో కొడుకు భుజం తట్టాడు. అనుభవం నేర్పిన పాఠం ఎప్పటికీ మర్చిపోలేంరా. శాంతియుతంగా విజయంగా భోజనాలు అవుతుండగా పోలీసు జీవులు సైరన్ వినిపించింది. అందరూ ఉలిక్కిపడ్డారు. ఒక ఎస్ఐ, 4 కానిస్టేబుల్ దిగారు. వాళ్ళ వెనక చక్రవర్తి పిఏ కూడా ఉన్నాడు. పని ఆపండి, ఇక్కడ పని చేయడానికి పర్మిషన్ లేదు, ఎస్ఐ గట్టిగా అరిచాడు. ఇది ఇల్లీగల్ కాంట్రాక్షన్. రిషి చేతులు కడుక్కుని ముందుకు వచ్చాడు. వసుధ అతని పక్కనే నిలబడింది. సార్, మేము ఇక్కడ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాము, భూమి పూజ చేస్తున్నాము, ఇది మా సొంత స్థలం, రిషి మర్యాదగా చెప్పాడు. కంప్లైంట్ ఉంది, మీరు ప్రజల దగ్గర డబ్బులు, పన్నులు వసూలు చేసి మోసం చేస్తున్నారని ఎస్సీ బెదిరించాడు. అంతలో అక్కడ భోజనం చేస్తే అరసలు చేయడం చూశారు కదండి. అలాగే స్టోరీ కూడా చాలా బాగుంది. ఇంకా వసు, రిషి జీవితంలో కొత్త మలుపు తిరగబోతుంది. స్టోరీని తప్పకుండా వినండి. రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంతవరకు విన్నందుకు ధన్యవాదాలండి. స్టోరీ నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఫస్ట్ నుంచి వీడియోలో స్టోరీ ఉంది, వినేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.